హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాలిని మహేష్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను ఈరోజు పాలకూర ఫ్రై అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ చేస్తున్నానండి. చాలా మంచి కాంబినేషన్ అన్నంలోకి. సో దీనికోసం నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఫస్ట్ కరివేపాకు వేయించుకోవాలండి. కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యేలోపు మనం సెన్సిటివ్ పీపుల్ గురించి మాట్లాడుకుందామండి. వాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం దాన్ని మైండ్లో పెట్టుకొని అదే రీతిగా దాన్ని ఆలోచించుకుంటూ ఉంటుంటారు. ఆగండి, ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇకపోతే సెన్సిటివ్ పీపుల్ గురించి ఎంతగా ఆలోచిస్తారంటే దాన్ని ఒక 1 వీక్ వరకు మైండ్లో నుంచి తీసేయరు వాళ్ళు. ఎవరన్నా ఏమన్నా అంటే ప్లీజ్ అండి అట్లా మాత్రం చేయకండి. సెన్సిటివ్ పీపుల్ ఎవరన్నా ఏమన్నా అంటే అక్కడికే వదిలేసేయండి, స్టాప్ చేసేసేయండి వాళ్ళ మాటలు. వాళ్ళు ఏమన్నా మన మంచికే అనుకోవాలి. అండ్ ఆగండి, ఇందులో కొంచెం నేను పసుపు వేసాను, కొంచెం తగినంత ఉప్పు వేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము మనము. అయితే వీళ్ళు ఎట్లా అంటే అసలు ఎవరేది మాట్లాడినా దాని గురించే ఆలోచిస్తుంటారు. వాళ్ళ మైండ్ అక్కడ ఉంటుంది, బాడీ మాత్రం ప్రెజెంట్ ఉంటుందండి. అసలు ఎందుకు వీళ్ళు ఇంతగా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. అండ్ నేను కూడా అదే కోవకు చెందిన దాన్నే. బట్ నేను ఇప్పుడిప్పుడు నన్ను నేను బాగా మోటివేట్ చేసుకుంటూ కొంచెం నా నాది నేను అన్నట్టు ఉంటున్నానండి. మీరు కూడా అలానే ఉండండి సెన్సిటివ్ పీపుల్. అండ్ ఎవరైతే సెన్సిటివ్ పీపుల్ ఉన్నారో ప్లీజ్ టు కమెంట్ అండి. అండ్ దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇక్కడ మనం పాలకూర వేసుకున్నాము. ఇక్కడ నేను పచ్చి పులుసు కోసం చింతపండుని నానబెట్టుకున్నాను. సో దీన్ని జ్యూస్ తీసుకోవాలి మంచిగా. ఇకపోతే విషయంలోకి వస్తే కొందరు హస్బెండ్స్ ఉంటారండి. ఎట్లా అంటే అసలు తను ఏమైపోయినా పర్వాలేదు, ఏం ఆలోచిస్తున్నా పర్వాలేదు, తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఏదో ఉన్నానా అంటే ప్రజెంటా అంటే ప్రజెంట్ అన్నట్టు ఉంటాడు. ఎవరో ఏదో అన్నది కాక ఇంకా మళ్ళీ ఈయన ప్రవర్తించే విధానం చూస్తే వాళ్ళకి ఇంకా విసుగొచ్చేస్తుంది. సో ప్లీజ్ సెన్సిటివ్ పీపుల్ మీకోసమే నేను ఇది చేస్తున్నాను. మర్చిపోవడానికి మీరు మంచి మ్యూజిక్ వినండి, లేదంటే ఏదన్నా రాసుకోండి, డైరీ రాసుకోండి, లేదంటే నావెల్స్ చదువుకోండి. ఏదన్నా హాబీ ఉంటే హాబీ చేసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వాటి కోసం పిచ్చోళ్ళ కోసం మీరు ఏం ఆలోచించొద్దు. అండ్ నేను ఇక్కడ ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. మీలో పచ్చి పులుసు ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టము. ఈ పచ్చి పులుసు ఇంకా ఆవకాయ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తింటుంటే ఆహా! ఎంత బాగుంటుందో అసలు కాంబినేషనే. అండ్ దీనికి టేస్ట్ని ఎన్హాన్స్ చేసేదైతే ఈ కొత్తిమీరనే. నేను కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పిసుక్కోవాలి. ఎందుకంటే దాని జ్యూస్ మొత్తం రావాలన్నమాట. ఈ జ్యూస్ అంతా వచ్చి ఆ పచ్చి పులుసులో కలిస్తేనే, ఆ చింతపండు రసంలో కలిస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను సాల్ట్ వేసి బాగా దీన్ని బాగా పిసుకుతున్నాను. సో దట్ దాని జ్యూస్ మొత్తం వస్తుంది. మీరు కూడా ఇలానే చేయండి. చేసి చూసారా ఆ రసం ఎట్లొస్తుందో. ఆ పచ్చిమిర్చి, ఆ ఆనియన్స్, ఆ కొత్తిమీర, ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఈ చింతపండు రసంలోకి యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే పచ్చి పులుసు చాలా బాగా వస్తుందండి. అండ్ దీంట్లో ఎంతైతే వాటర్ పడతాయో మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. మీకు పుల్లగా అంటే పుల్లగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేయాలి. ఈ షుగర్ ఏంటంటే మనకి బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ పచ్చి పులుసు అదే ఈ చింతపండుని పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం పాలకూర వేసాం కదండి, ఆ దగ్గరికి అయిపోయి అంత అయిందనమాట.
అందులో కొంచెం కారం యాడ్ చేశాను ఇప్పుడు. చాలా సింపుల్‌గా చేసుకుంటేనే చాలా టేస్టీ ఉంటదండి. అందులో అవి వేస్తే అస్సలేం బాగోదు. ఆకుకూర ఎంత సింపుల్‌గా ఉంటే అంత టేస్ట్ ఉంటది. అండ్ నాకైతే కారం వేయకుండా ఉత్త పచ్చి మిరపకాయలతో చేసిన పాలకూర అంటే ఇంకా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అండ్ కామెంట్ చేయండి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి మనము, ఆయిల్ అంతా సపరేట్ అయ్యే విధంగా. అంటే ఇట్లా ఆయిల్ అనేది మనకి సైడ్స్కి వస్తే మనకి పాలకూర ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు మనము పచ్చి పులుసులోకి తాలింపు పెట్టుకోవడానికి మనము ఇది పెట్టుకున్నామండి బాణీ. ఇది కొంచెం వేడెక్కాక మనము ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని అవి ఫ్రై అయినాక మనము ఇందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఆవాలను యాడ్ చేస్తున్నాను ఫస్ట్. అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇందులో కాస్త ఎండుమిర్చి, ఒక్క ఎండుమిర్చి చాలండి. ఒక్క ఎండుమిర్చిని వేసుకొని దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ పోసుని బాగా వేయించుకుని మనము చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే ఏంటంటే కలరు కొంచెం వస్తుంది. మీరు ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కొంచెం దంచి ఎల్లిపాయలు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. సో పచ్చి పులుసులోకి యాడ్ చేసుకున్నాను. అంతే అండి, కమ్మనైన పచ్చి పులుసు, కమ్మనైన పాలకూర రెడీ అయిపోయినట్టే. మనము వేడి వేడి అన్నంలోకి ఇట్లా 2 కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి.